నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని ధర్మాలను పాటిస్తూ ఉంటారు. అయితే అవి ఆచరించే సమయంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. హైదరాబాద్ నుంచి కామాక్షి రాస్తున్నారు. చేతిలో నుంచి కుంకుమ జారి నేల మీద పడితే అశుభమా? మంగళప్రదమైన ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి మన సంప్రదాయంలో. వాటిని భద్రమైనవి అంటారు. ఈ భద్రమైన ద్రవ్యాలంటే భగవంతుడికి ఇష్టం. అందుకని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో ఒక నామం భద్రప్రియా అని. భద్రమైన విషయాల పట్ల ప్రియమైన భావన కలిగిన తల్లి ఆమె. అందువల్ల అవి పవిత్రంగా మనం కూడా భావిస్తాం. అలాంటి వాటిల్లో పసుపు కుంకుమలు ముఖ్యమైనవి, ముఖ్యంగా మహిళల విషయంలో. పసుపు కుంకుమలు అనే మాట బాగా వ్యవహారంలో ఉంది. అది సుమంగళిత్వానికి సంకేతంగా దాన్ని భావిస్తాం. పసుపు కుంకుమ అంటాం కానీ నిజానికి కుంకుమే మొదటిది. అనడంలో పసుపు మొదట వస్తుంది, కానీ కుంకుమ పెట్టుకున్న తర్వాతనే పసుపు పాదాలకు రాసుకోవడం సంప్రదాయంగా ఉంది, విధానంగా. ఈ కుంకుమ ఎప్పుడైనా పొరపాటుగా చేయి జారి కింద పడితే ఇది ఒక అశుభ సూచకంగా భావించే ఒక అభిప్రాయం ఉంది లోకంలో. ఇది సంప్రదాయం కాదు. దురదృష్టవశాత్తు ఏమైందంటే మన సమాజంలో సంప్రదాయం వేరు, మూఢ విశ్వాసం వేరు. కొన్ని మూఢ విశ్వాసాలు సంప్రదాయాలుగా చలామణి అవుతున్నాయి. నిజానికి కుంకుమ చేతిలోంచి జారి పడింది అనుకోండి, ఏ వస్తువైనా చేతిలోంచి ఎప్పుడైనా పొరపాటుగా జారి పడవచ్చు. ఏ వస్తువైనా జారి పడితే వచ్చే నష్టం ఏదో కుంకుమ జారి పడ్డా కూడా అదే నష్టం, అంతవరకే నష్టం. కుంకుమ వ్యర్థమవుతోందనే నష్టం తప్ప వేరే ఏదో ప్రమాదం, దానికి ఇది సూచకం అని భ్రాంతి పడడం, పొరపాటు, దానికి ఏవో చేయాలనుకోవడం, ఇవన్నీ యథార్థం కాదు. ఒక్క క్షణం జాగ్రత్తగా ఆలోచిస్తే భూదేవి కింద పడింది, భూమి మీద పడింది. ఎక్కడ పడింది? భూమి మీద. భూదేవి ఎంత పవిత్రమైంది. భూదేవికి మనం కుంకుమ బొట్టు పెట్టగలమా? ఎంత అవకాశం వచ్చింది. అందువల్ల కుంకుమ భరిన పొరపాటున చేతి నుంచి జారి కింద పడి భూమి మీద ఆ కుంకుమ పడితే ఏదో ప్రమాదం జరిగిందనో, జరగబోయే ప్రమాదానికి ఇది అశుభ సూచకమనో దిగులు పడవలసిన అవసరం లేదు. భూదేవికి కుంకుమ పెట్టిన సంతృప్తి కలిగింది. ఇది ఈ అశుభం అనే విషయాలు ఎందుకు చెప్పారంటే, అలా అంటే జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో. సాధారణంగా పెద్ద కుంకుమ భరిని చేత్తో పట్టుకుని ఎప్పుడు వెళ్తారు? ఏదైనా ఉత్సవాలు అవి జరిగేటప్పుడు, పండగలు, పర్వదినాల్లో. ఈ తొందరలో అశ్రద్ధ చూపిస్తే పని ఆలస్యం అయిపోతుంది. కాబట్టి మొత్తం పనంతా చెదిరిపోతుంది. ఆ కుంకుమంతా అక్కడ ఉన్న ప్రదేశాల మీద పడుతుంది. అక్కడ ఇంకా ఇతర వస్తువుల మీద పడవచ్చు, ఎవరి ఒంటి మీదైనా పడవచ్చు. ఇదంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త కోసం ఇది అమంగళం అంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటారనే అభిప్రాయంతో తప్ప, పొరపాటుగా జరిగితే ఏ విధమైన దోషము లేదు. శాస్త్రం ఇలాంటి కూడని మాటలు చెప్పదు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి చాలా విశాలమైంది, గొప్ప ఆలోచనతో కూడింది. ఎక్కడ ఇలాంటి మాటలు లేవు. ఇలాంటివి ఎక్కడైనా వస్తే మూఢ విశ్వాసాలు తప్ప అది సంప్రదాయం కాదు. సంప్రదాయాన్ని మూఢ విశ్వాసం నుంచి వేరు చేసుకుని బ్రతకడం అనేదే విజ్ఞత. ఆ విజ్ఞతతోనే మహర్షులు ఏ మాటలైనా చెప్పారు తప్ప మరో విధంగా లేదు. ఎప్పుడైనా పొరపాటుగా అలా జారి పడితే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అనేది మనం గమనించాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగేనమ్మా. నాచారం నుంచి మౌనిక రాస్తున్నారు. పూజ మధ్యలో మాట్లాడితే దోషమా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ, అభిషేకం, జపం, వ్రతం, నోము, ఇవి ఏవైనా కూడా దైవాన్ని ఆరాధించడం కోసం మనం చేస్తున్నాం. మరి దైవాన్ని ఆరాధించడంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే మనస్సు ఇతర విషయాల మీదకి చెలించకుండా ఉండడం. మరి ఇతరమైన విషయాలు మాట్లాడితే ఏమవుతుందంటే మనస్సు ఆ కాసేపు పక్కకు వచ్చేస్తుంది. అందువల్ల మనస్సు చెలించకుండా ఉండడానికి మాట్లాడవద్దు అనే నియమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక్కొక్కసారి మాట్లాడడం అనేది అవసరం అవుతుంది. అర్చన జరిగే సమయంలో కొన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది తప్పనిసరిగా. మాట్లాడినంత మాత్రాన దైవానికి దూరం అయిపోయామని దిగులు పడక్కర్లేదు. ఎప్పుడైనా అనివార్యం అయితే, అత్యవసరం అయితే ఒక మాట మాట్లాడవచ్చు. ఇప్పుడు కొన్ని నోముల్లో ఉదాహరణకు కైలాస గౌరి వ్రతం జరిగితే ఆ వ్రతం పూర్తయ్యేటంత వరకు మధ్యలో మాట్లాడకూడదు అని ఒక విధానం ఉంది. ఆ వ్రతానికి సంబంధించిన సన్నివేశం జరుగుతుండగా ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఒక ప్రమాదం జరగబోతోంది, ఆగండి
అలా చేయకండి అనేది మాట్లాడాల్సి వచ్చింది. అది అవతల ప్రాణికి రక్షణ కలిగించడానికి అవసరమైన విషయం. అది నియమభంగం కాదు. అంత మాత్రాన బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. నియమాలు కఠోరంగా పెట్టి మనను బాధించడానికి ఏర్పాటు కాలేదు, ఒక క్రమశిక్షణ నేర్పడానికి ఏర్పాటు చేశారు. మన సంప్రదాయంలో వచ్చిన నియమాలన్నీ కూడా క్రమశిక్షణ మనకి ఇవ్వడానికి. దాని పేరేమిటి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే క్రమశిక్షణ. అది ఒక్కసారిగా వచ్చేది కాదు, క్రమంగా రావాల్సింది. ఈ క్రమంగా వచ్చే దశలో మధ్యలో ఎప్పుడైనా ఒకసారి మాట్లాడారనుకోండి, నష్టమేం లేదు. ఎందుకు మాట్లాడద్దు అన్నారంటే, మాట్లాడకుండా ఉండడం కాదు, పూజ జరుగుతున్న సమయంలో ఇతర విషయాలు మాట్లాడాలని అనిపించకుండా ఉండడం, ఇతర విషయాల మీదకి మనస్సు ప్రసరించకుండా ఉండడం, అది ముఖ్యం. అందుకోసం ఆ మాట చెప్పారు తప్ప, ఒకవేళ ఎప్పుడైనా అత్యవసరమైన అంశం కోసమో ఇతరులకు కలిగే ఇబ్బందిని తొలగించడానికి ఈ మాట ఉపయోగపడుతుంది కాబట్టి ఆ మాట చెప్పేందుకు అక్కడ ఎవరు లేక తానే చెప్పవలసి వస్తేనో, చేస్తే కూడా, మాట్లాడితే కూడా ఏమీ దోషం లేదు. ఎందుకంటే అన్ని పూజలు కూడా సంస్కారం రావడానికే. ఇతరులకు కష్టం కలిగితే దాన్ని తప్పించడం కంటే గొప్ప పని ఇంకోటి లేదు. అది భగవంతుడు సంతోషించే విషయమే కాబట్టి ఆ మాట్లాడినందువల్ల ఏ విధమైన దోషము లేదు అని మనం అర్థం చేసుకోవాలి. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే విజయవాడ నుంచి లావణ్య రాస్తున్నారు. దానం లేని వారికే చెయ్యాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దానం ఎవరికి చేస్తాం అంటే, సాధారణంగా ఎలాగో మనం దానం చేయదలుచుకున్నాం కదా, కాస్త లేనివాడికి చేస్తే ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం లోకంలో ఉంది. మంచిదే. దీనికి కారణం ఏమిటి అంటే కరుణ. ఇతరుల పట్ల కరుణ మనకుంటే లేనివారికి ఇస్తే వాడికి ఉపయోగపడుతుంది. రెండో కారణం ఏమిటంటే, మనకంటే ఉన్నవారికి ఇస్తే నాకున్నది కదా నువ్వు ఇచ్చేది ఏమిటి అని అతను అనొచ్చు, స్వీకరించకపోవచ్చు. ఈ కారణం వల్ల కూడా లేనివాడికే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండే కారణాలు, అంతేగాని లేనివారికే ఇవ్వాలి అనే నియమం లేదు. తర్వాత లేనివారు అంటే ఎవరు లేనివారు, ఎంత లేనివారు, ఏ స్థాయి వారు, ఈ సందేహాలన్నీ వస్తాయి. అందువల్ల దానం ఎవరికి ఇవ్వాలి అంటే, ఒక్క అన్నదానం మినహా మిగతా అన్నింటికీ కూడా ఏం చెప్పారంటే పాత్రత చెప్పారు. అది ఉన్నవాడు లేనివాడు అని ప్రశ్న కాదు, మంచి మనస్సు కలిగినవాడు. మనం ఏ వస్తువుని దానం చేస్తామో దాన్ని సద్వినియోగం చేసేవాడు అయి ఉండాలి. అది ముఖ్యం. అతడు ఉన్నవాడా లేనివాడా కాదు, దీన్ని సద్వినియోగం చేయడానికి కావలసిన సద్గుణ సంపద ఉన్నవాడా లేనివాడా, అది ముఖ్యం. ఆ సద్గుణ సంపద లేనివాడికి ఇవ్వకూడదు. ఆ సద్గుణ సంపద, ఒక ఆవును దానం చేశారు, ఆ ఆవును శ్రద్ధగా చూసుకునేవాడికి ఇవ్వాలి. ఆవుని మర్నాడే మరొక కూడని పనికి వినియోగించే వాడికి ఇస్తే ఇచ్చిన వాడికి కూడా తప్పు. ఓ తాగుబోతోనే ఒక వ్యసనం ఉన్నవాడికి 100 రూపాయలు మనం ఇచ్చాం, వాడు తాగి తందనాలాడి భార్యాబిడ్డలను చావకొడతాడు. వాడు చేసిన తప్పుకు మనం దోహదం చేసినట్టు. ఒక అన్నం పెట్టడానికి మాత్రమే ఆకలే అర్హత, మిగతా అన్నింటికీ కూడా ఒక పాత్రత చూసి దానం చేయమన్నారు. అంతేగాని ఉన్నవాడు లేనివాడని శాస్త్రం చెప్పలేదు. అయితే దానం ఎలా చేయాలో చెప్పారు. దానం ఎందుకు చేయాలంటే వాడికి లేదు కాబట్టి మనం ఇవ్వడం కోసం కాదు. దానం అంటే ఇది నాది కాదు అనడం, ఇదం నమమా అంటాం దానం చేసేటప్పుడు, మంత్రం చెప్పవలసి వస్తే. ఇది నాది కాదు అంటే దాని మీద మమకారం వదులుకోవడం. కాబట్టి మమకారం లేకుండా దానం చేయి. 2, నేను చేస్తున్నాననే అభిప్రాయంతో చేయొద్దు, అంటే అహంకారం లేకుండా దానం చేయి. అహంకార మమకారాలు లేకుండా దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది అనేది ఉంది. అందుకే మన దానాల్లో, దానం సంబంధించిన విశేషంలో మన పెద్దలు ఏం చెప్పారంటే, శ్రియాదేయం, హ్రియాదేయం, శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం, భక్త్యాదేయం, భియాదేయం, సంవిదాదేయం, ఇలాంటి మాటలు చెప్పారు. ఉదాహరణకు శ్రియాదేయం అంటే నీ సంపదకు తగినట్లుగా ఇవ్వు. నువ్వు కోటీశ్వరుడు అయితే 1,00,000 రూపాయలు దానం చేయి. కోటీశ్వరుడు రూపాయి దానం చేయడం ఏమిటి, అది సంపదకు తగినట్టుగా దానం చేయడం. హ్రియాదేయం అంటే ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను కదా అని సిగ్గుపడుతూ ఇవ్వాలి తప్ప, నేను కాబట్టి 10,000 ఇవ్వగలిగాను అనుకోవద్దు. అది హ్రియాదేయం అంటే. భియాదేయం అంటే ఇప్పుడు నాకు ఎందుకు ఉంది అంటే ఇదివరకు దానం చేశాను కాబట్టి ఇప్పుడు సంపద ఉంది, ఇప్పుడు ఇవ్వకపోతే వచ్చే జన్మలో సంపద ఉండదేమో అని భయపడుతూ ఇవ్వు. మనకి పెట్టి పుట్టాడు అని లోకంలో ఒక మాట ఉంది. ఇదివరకు పెట్టాడు కాబట్టి ఇప్పుడు బాగా పుట్టాడు, ఇప్పుడు పెట్టడం మానేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతాడో. అందుకని మనకి లోకంలో ఒక మాట ఏమిటంటే, అజ్ఞాని అయిన వాడు, పామరుడు, తెలివి తక్కువ వాడు ఇచ్చేస్తే సంపద ఖర్చు అయిపోతుందేమో అని ఇవ్వట. చాలా మంది అదే అనుకుంటారు. తెలివైన వాడు ఇవ్వకపోతే నాకు దారిద్ర్యం వస్తుంది అని ఇస్తాట. ఇది చమత్కారంగా నీతి శాస్త్రంలో ఒక మాట ఉంది. మూర్ఖో న దదాతి అర్థం నరో దారిద్ర్య శంకయ, ప్రాజ్ఞస్తు వితరత్యర్థం తయైవ ఖలు శంకయ. తెలివైన వాడు ఆ కారణంగానే దానం చేస్తాడు. ఎందుకు అంటే ఇవ్వకపోతే ఉన్నది దేనికి, కాబట్టి వచ్చే జన్మలో వీడికి ఇచ్చే గుణం లేదు కాబట్టి సంపద ఇవ్వక్కర్లేదని భగవంతుడు అనుకుంటాడు, అందువల్ల దానం చేస్తాడు. కాబట్టి భియాదేయం, శ్రద్ధయాదేయం, ఏదో ఇష్టం వచ్చిన నిర్లక్ష్యంగా పారేయడం కాదు, శ్రద్ధగా ఇవ్వాలి.
అశ్రద్ధయ అదేయం, సంవిదాదేయం, మంచి మనస్సుతో ఇవ్వాలి. ఇవి చెప్పారు తప్ప లేనివాడికి ఇవ్వమని ఉన్నవాడికి ఇవ్వమని కాదు. ఒకటి పాత్రత ముఖ్యం, రెండు ఈ విధానంతో ఇవ్వడం ముఖ్యం, అహంకార మమకారాలు లేకుండా ఇవ్వడం ముఖ్యం. అసలు దానం చేయడమే అహంకార మమకారాలను వదులుకోవడం. నా మమ అనే మాట ఆ విషయాన్ని తెలియచేస్తుంది. కనుక దానం ఈ గుణాలను మనకు కలిగిస్తుంది. ఈ అభిప్రాయంతో ఇవ్వడం, ఇచ్చే అవకాశం ఎదుటివాడు కలిగిస్తున్నాడు అని భావించి ఇవ్వడం. నేను కాబట్టి ఇవ్వగలుగుతున్నాను అని కాక, దానం ఎవరు తీసుకోలేదు అనుకోండి, ఎవరికి ఇస్తాం? దానం తీసుకునేవాడు ఎవరు దొరకలేదు, ఎవరికి ఇస్తారు? కాబట్టి దానం తీసుకునేవాడు మనకి దానం చేసే అవకాశాన్ని కలిగిస్తున్నాడనే పవిత్ర భావంతో అతన్ని దైవంగా భావించి ఇవ్వమని మన సంప్రదాయం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే రాజమండ్రి నుంచి దినేష్ రాస్తున్నారు. పితృకర్మల్లో యజ్ఞోపవీతాన్ని మాటిమాటికి అటూ ఇటూ మార్చుకోమంటారు ఎందుకు? అంటే పితృదేవతలకు మనం ఏదైనా చేయాలన్నా, దేవతలకు మనం ఏదైనా చేయాలన్నా అగ్ని ద్వారా చేయవలసింది. అందుకనే అగ్నిముఖావై దేవాహ అన్నారు. అగ్ని దేవతలకు ముఖం అన్నమాట. అంటే అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే, మనం అగ్నిలో సమర్పించిన పదార్థాలు దేవతలకు ఇస్తాడు, పితృదేవతలకు ఇస్తాడు. దేవతలకు ఇచ్చే పదార్థాలకు హవ్యము అని పేరు, పితృదేవతలకు ఇచ్చే పదార్థాలకు కవ్యము అని పేరు. అగ్నిహోత్రుడికి హవ్యవాహనుడు అని పేరుంది. హవ్యాన్ని మోసుకొని పోయేవాడు. నిజానికి ఆయన కవ్యవాహనుడు కూడా. కవ్యాన్ని మోసుకుపోయేది కూడా ఆయన. పితృదేవతలకు మనం సమర్పించేవి తీసుకెళ్ళి ఇచ్చేవాడు కూడా ఆయనే. పితృకార్యం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొన్ని పదార్థాలు హవ్యాలు, కొన్ని పదార్థాలు కవ్యాలు. అంటే ఒకేసారి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకసారి దేవతలకు, మరోసారి పితృదేవతలకు, ఓసారి దేవతలకు, ఇంకోసారి పితృదేవతలకు వరుసగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ మంత్రం, ఆ ప్రక్రియ అలా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అగ్నిహోత్రుడు ఇది దేవతలకు ఇవ్వాలి, ఇది పితృదేవతలకు ఇవ్వాలి అని అగ్నిహోత్రుడు గుర్తుపెట్టుకోవాలి. అగ్నిహోత్రుడు గుర్తుపెట్టుకోవాలని మనం తెలుసుకోవాలి చేస్తున్న వ్యక్తి. ఆ భావనతో చేయాలి. ఆ భావనకి గుర్తు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం. ఎందుకంటే సాధారణంగా యజ్ఞోపవీతం కుడివైపున ఉంటుంది. అగ్నిహోత్రుడికి స్వాహాదేవి, స్వధాదేవి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. అగ్నిహోత్రుడు ఈ మానవులందరూ సమర్పించే పదార్థాలు దేవతలకు, పితృదేవతలకు ఇవ్వడానికి, అగ్నిహోత్రుడి పని చేయడానికి ఆ స్వాహాదేవి, స్వధాదేవి, కుడిపక్కన ఉండే స్వాహాదేవి, ఎడమవైపున ఉండే స్వధాదేవి అనే ఇద్దరు భార్యలు సహకరిస్తారు అని సంప్రదాయం. అందువల్ల స్వాహాదేవి ద్వారా ఇచ్చేది దేవతలకి. అందుకని అందుకు గుర్తుగా, ఓ అగ్నిహోత్రుడా, నేను యజ్ఞోపవీతం కుడివైపున పెట్టుకుని ఇస్తున్నానయ్యా ఇది అంటే, నువ్వు కుడివైపున ఉన్న నీ భార్య అయిన స్వాహాదేవి ద్వారా దేవతలకు ఇవ్వవలసింది ఇది. నేను యజ్ఞోపవీతం ఇటుపక్కకి పెట్టుకుని ఇస్తున్నాను అంటే, ఇటువైపున ఉండే స్వధాదేవి పితృదేవతలకు ఇస్తుంది కాబట్టి ఇది పితృదేవతలకు ఇవ్వవలసింది అని అగ్నిహోత్రుడికి మనం సూచన చేస్తున్నాం అనమాట. అది అందులో ఉద్దేశం. ఇది మార్చుకున్నా మార్చకపోయినా ఆ భావన ఉంటే జరిగేది అదే. ఆ భావన, ఇందులో ఉన్న ఆంతర్యం ఇది అని మనకు తెలియడానికి ఓ ప్రక్రియను ఏర్పాటు చేశారు. కర్మాచరణలో ఉన్న విధానాలన్నీ కూడా అసలు ఆంతర్యం మనకు తెలియచేయడం కోసం ఉన్నవి. ఆ ఆంతర్యం తెలుసుకుని కర్మలు ఆచరిస్తే చాలా బాగుంటుంది. ఆంతర్యం తెలుసుకోకుండా కేవలం కర్మలు ఆచరిస్తే కూడా కర్మాచరణ మంచిదే, కానీ ఆంతర్యం తెలియకుండా ఈ కర్మలు ఎందుకు అని ప్రశ్న వేయడం కానీ, ఆంతర్యంతో పని ఉంది మార్చేస్తే సరిపోయింది, మార్చేసినంత మాత్రాన ఫలితం వచ్చేస్తుంది అనుకోవడం కానీ సరైంది కాదు. ఎందుకు మారుస్తున్నామో తెలుసుకుని ఆంతర్యాన్ని గమనిస్తే, ఓహో మనం దేవతలకి సమర్పిస్తున్నాం, దేవతలను సాక్షులుగా పితృదేవతలకు కూడా సమర్పిస్తున్నాం. పితృకార్యం చేసేప్పుడు భోక్తలు ఇద్దరు ఉంటారు. ఇద్దరు భోక్తలు ఎందుకు ఉంటారంటే, ఒకరు దేవతలకు ప్రతినిధి, ఒకరు పితృదేవతలకు ప్రతినిధి. ఇదే ఈ రెండు యజ్ఞోపవీతం రెండు వైపులా మార్చుకోవడంలో ఉన్న ఆంతర్యం కూడా. అందువల్ల అగ్ని ద్వారా మనం దేవతల్ని ఆరాధిస్తాం. ఆ రోజున పితృకర్మ చేసే సందర్భంలో పితృదేవతలను కూడా ఆరాధిస్తాం. పితృదేవతలు ఆరాధించే సందర్భంలో ఆ కవ్యము అనే పదార్థాన్ని ఎడమవైపున ఉన్న స్వధాదేవి ద్వారా ఇస్తాడు కాబట్టి ఆయన యజ్ఞోపవీతం అటు పక్కకి మార్చుకోండి అని చెప్పడంలో ఆంతర్యం. అది చేసే కర్మ ఆ ప్రయోజనానికి ప్రేరకంగా, సూచకంగా ఉండే కర్మాచరణ. దాన్ని మంత్రపూర్వకంగా ఆ ఋత్విక్కులు, అర్చకులు, పురోహితులు వాళ్ళు చేయిస్తారు. అది మనం గమనించాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా లక్కీ రాస్తున్నారు. మెట్లోత్సవం ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చా, వివరించండి అంటూ రాస్తున్నారు. రథోత్సవం ఉన్నది, బ్రహ్మోత్సవం ఉన్నది, కానీ తెప్పోత్సవం లేదు. తెప్ప తిరునాళ్ళు అనాలి. తెప్ప ఉత్సవం కలిసి తెప్పోత్సవం కాదు. అయితే ఆ మాటల పోలికతో ఈ మాట వచ్చేసింది. దీని భాషాశాస్త్రంలో సామ్యము అంటారు. అలా వచ్చేసిన మాటే మెట్లోత్సవం కూడా. మెట్లకు సంబంధించిన ఉత్సవం. నిజానికి ఉత్సవం మెట్లకు కాదు, భగవంతుడికి. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి దేవాలయంలో వరుసగా ఉన్న ఈ మెట్లన్నీ ఇవి కూడా దైవమే. ఎందుకంటే ఇది రాతితో చేశారుగా.
ఆ దేవాలయంలో ఉన్న విగ్రహం కూడా రాతితో చేసింది. ఆ విగ్రహమే కాదు సుమా, ఈ మెట్టు కూడా దైవమే. ఎందుకని ఈ మెట్టు మీదకి ఎక్కితేనే కదా ఆ దైవం దగ్గరికి మనం వెళ్ళేది. కాబట్టి మనను దైవ సన్నిధానానికి చేర్చే మెట్లు అన్నమాట ఇవి, సోపానాలు. దైవం దగ్గరికి మానవుడు వెళ్ళాలంటే ఏమిటి సోపానాలు అంటే, మన సంప్రదాయం ఏం చెప్పింది అంటే, కొన్ని మంచి పద్ధతులను అలవరుచుకుంటే దైవం నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను అనుగ్రహించి నీకు కావలసినవన్నీ ఇస్తాడు. ఆ మంచి పద్ధతులే దైవాన్ని మనం చేరడానికి కావలసిన సోపానాలు. ఈ భావనతో దైవాన్ని చేరడానికి, దైవం విగ్రహ రూపంలో ఉన్న ఆలయాల్లో, క్షేత్రాల్లో స్వామి సందర్శనానికి వెళ్ళడానికి అనువుగా మనకు నడకకు వీలుగా ఏర్పాటైన మెట్లను దైవంగానే భావించి పూజించడం అంటే, దైవాన్ని చేరుకోవడానికి మనం ఆచరించవలసిన విధానాలన్నీ జీవితంలో పాటించాలి. మెట్లెక్కకుండా ఎలా అక్కడికి వెళ్ళలేమో ఇవన్నీ పాటించకుండా దైవం యొక్క అనుగ్రహం పొందలేము. ఈ భావనతో మెట్లని పూజించడం. రెండో ఉద్దేశం ఏమిటి అంటే, దేవాలయానికి మెట్ల మీద నడిచి వెళ్ళేవాళ్ళు ఎవరు? భక్తులు. భక్తుల పాదధూళి అక్కడ ఉంటుంది. అంటే భగవంతుడు గొప్పవాడు, భక్తుడు అంతకంటే గొప్పవాడు. భగవంతుడి పాదధూళి గొప్పది, భక్తుల పాదధూళి కూడా గొప్పదే. భగవంతుడికే కాక భక్తులకు కూడా తాను సేవకుడుగా ఉండడం అనే చక్కని సంప్రదాయం మనకుంది. త్వద్దాస దాస పరమావధి దాస దాస త్వద్భృత్య భృత్య పరిచారిక భృత్యస్య భృత్య. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే, మానవుడు తను తాను తక్కువ చేసుకుని భక్తుల్ని ఆరాధిస్తాను, వారి భక్తుల్ని ఆరాధిస్తాను, వారి సేవకుల్ని ఆరాధిస్తాను, భగవంతుడినే కాక ఆ సేవకులందరినీ కూడా ఆరాధించడం అంటే తానంత వినయంగా, తాను తక్కువగా ఉండడం. భగవంతుడి దగ్గర భక్తుడు తను తాను ఎంత తక్కువ చేసుకుంటే భగవంతుడు అంత ఎక్కువ మక్కువ చూపిస్తాడు ఆ భక్తుడి మీద. ఇది మనకు నేర్పడానికి మెట్లను పూజించే సంప్రదాయం ఏర్పడింది. మెట్లకు పసుపు కుంకుమ పూజా ద్రవ్యాలు సమర్పణం చేసి మెట్లోత్సవం అనే పేరుతో అది ఏర్పడింది. ఈ తిరుమల క్షేత్రంలో చాలామంది భక్తులు, కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో చాలామంది భక్తులు ఆచరిస్తూ ఉంటారు. అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈ సంప్రదాయం ఉంది. మెట్లోత్సవంలోని ఆంతర్యాన్ని మనం గమనించి మెట్లోత్సవం చేసుకుంటే చాలా చక్కని ప్రయోజనం ఉంటుంది. అప్పుడు నిజంగా జీవితంలో ఆ సోపాన పరంపరను, ఆ మెట్లన్నీ ఎక్కి పరమాత్మను చేరుకోవడానికి ఈ ప్రక్రియ చక్కగా దోహదం చేస్తుంది. ఎందువల్లంటే భారతీయ సంప్రదాయంలో ఓ మాట చెప్పారు మనకి, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. తెలిసి చేయాలి. ఏ పని చేసినా పని చేయడం ఒక్కటే ముఖ్యం కాదు, చేయడము ముఖ్యమే. ఎందుకు చేస్తున్నామో దాని ఆంతర్యం తెలుసుకుని చేయడం కూడా అవసరం. తెలిసి రామచింతన చేయమన్నారు త్యాగరాజస్వామి వారు. శాస్త్రం కూడా జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని చెప్పింది. కాబట్టి మెట్లోత్సవం మంచిదే, అది ఏ ఉద్దేశంతో చేయాలో తెలుసుకుని చేస్తే సత్ఫలితం తప్పకుండా ఉంటుంది. ఇన్ని ఆంతర్యాలు మనసులో పెట్టుకుని మెట్లోత్సవం అనే సంప్రదాయం ఏర్పడింది. ఆ మెట్లన్నీ పరమాత్మ మనని ఎక్కిస్తాడు, తన దగ్గరికి చేర్చుకుంటాడు, ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడన్న స్థిరమైన విశ్వాసము మొదటి మెట్టు. అసలు ఆ మొదటి మెట్టులో మనం పూజ చేయాలి. అక్కడి నుంచి అన్ని మెట్లు ఎక్కాలి. అహింస ఒక మెట్టు, పరోపకారం ఒక మెట్టు, సత్యం ఒక మెట్టు, సర్వభూత దయాగుణం ఒక మెట్టు. ఇలా శాస్త్రం అనేక రకాల పద్ధతుల్లో మన వాంగ్మయం నిండా, మన శాస్త్రం నిండా ఈ మాటలు కనపడతాయి. పరమాత్మను చేరుకోవడానికి ఇవన్నీ మెట్లు సుమా. దీన్ని చమత్కారంగా ఏం చేశారంటే పుష్పాల రూపంలో చెప్పి అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ ఇలా చెప్పారు. ఆ పుష్పాలన్నీ ఈ మెట్లే. ఈ మెట్ల మించి పరమాత్మను మనం చేరుకుంటున్నాం. కాబట్టి ఈ మెట్లు కూడా ఆరాధ్యమూర్తులే అనే ఒక పవిత్ర భావన మన హృదయంలో ఏర్పడడానికి ఈ మెట్లోత్సవం, మెట్ల పూజ తప్పకుండా సహకరిస్తుంది. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే సంతోష్ కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామాయణంలో భరతుడు పాదుకలనే ఎందుకు కోరాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘకాలం అప్రయత్నంగా తనకు అయోధ్య అంతటి విశాలమైన గొప్ప రాజ్యం లభిస్తే నేను కాదు పరిపాలించవలసిన వాడు అన్నయ్య అనుకుని వచ్చిన అవకాశాన్ని వదులుకుని అన్న దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే, అన్న ఎక్కడ జడలు ధరించాడని గుహుడు చెప్పాడు, అక్కడ తాను కూడా జడలు ధరించాడు, తాను కూడా నారబట్టలు కట్టుకున్నాడు. అన్న ఏ దీక్ష 14 ఏళ్ళు స్వీకరించాడో ఆ దీక్షలో తాను కూడా ఉన్నాడు. తీరా వెళ్ళి చిత్రకూటంలో ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా చెప్పినా రామచంద్రుడు వెనక్కి రావడానికి అంగీకరించకపోతే చిట్ట చివరికి వశిష్ఠ మహర్షి సూచన చేస్తే పాదుకలు కోరాడు. ఆ పాదుకలు రాముడు ఎప్పుడూ నడిచే పాదుకలు కావు. ప్రత్యేకంగా సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభువులందరూ ధరించే ప్రత్యేకమైన పాదుకలు. వాటిల్లో పూర్వపు మహారాజుల తపశ్శక్తి అంతా దాగి ఉంటుంది. రాముడు కొంత యజ్ఞం చేశాడు, పట్టకాభిషేకం జరుగుతుందనుకుని, అది మధ్యలో ఆగిపోయింది. కాబట్టి రాముడి తపశ్శక్తి కూడా అందులో ఉంది. ఒక్కసారి రాముడు ఆ పాదుకలు, ప్రత్యేకమైన పాదుకలు ధరించి భరతుడికి ఇచ్చేస్తే ఆ శక్తి భరతుడికి వస్తుందన్నమాట. తర్వాత సాధారణంగా ఏమిటంటే, రాజప్రతినిధి అంటే దాని గుర్తు ఉంగరం, రాజముద్రిక అంగుళీయకం, అది అడగాలి. భరతుడు అది అడగలేదు. రాజులకు ఓ సంప్రదాయం ఉంది క్షత్రియులకి, తాను స్వయంగా పెళ్లికి వెళ్ళలేకపోతే కత్తికి బాసికం కట్టి పెళ్లి చేస్తారని ఓ ఖడ్గం అడగాలి. ప్రాతినిధ్యం వహించేవి ఖడ్గము, ఉంగరము. ఈ రెండు అడగకుండా భరతుడు పాదుకలు అడిగాడు.
అంటే భరతుడికి కావాల్సింది అధికారం కాదు. అధికారం కావాలంటే అవి అడిగి ఉండేవాడు, సేవ కోసం ఇవి అడిగాడు. అందుకని భరతుడు సేవా ధర్మానికి ప్రతీక. లక్ష్మణుడికైనా అన్నయ్య వెంట ఉండాలనే స్వార్థమైనా ఉందేమో కానీ భరతుడికి అది కూడా లేదు అని లక్ష్మణుడి తర్వాత భావించి నాకంటే కూడా భరతుడే గొప్పవాడు అని గుర్తించాడు. అందువల్ల భరతుడు సేవా తత్వానికి ఓ గొప్ప ప్రతీక. ఆ సేవాతత్వం ఎప్పుడు పాదుకల మీద ఉంటుంది. సేవ చేసేవాడు ఏం చేస్తాడు? ఎవరిని సేవిస్తున్నాడో వారిని అనుసరిస్తాడు. పాదుకలు పాదాలకు తొడుక్కునేవి, పాదాలతో నడిచి వెళ్తాడు రాముడు. అంటే రాముడి పాదాలను అనుసరిస్తాడనమాట. అంటే రాముడి నడకను అనుసరిస్తాడు. రాముడి నడక అంటే రాముడి నడత, రాముడి జీవితం. రాముడి జీవితం ఏమిటి? సత్యధర్మాలు. సత్యాన్ని ధర్మాన్ని నేను పాటిస్తాను. సత్యం మీద ఆధారపడి ధర్మం, ధర్మం మీద ఆధారపడి సత్యం. మనం నడిచేటప్పుడు ఒక పాదం మీద ఆధారపడి ఇంకో పాదం. రెండు పాదాలు ఒకేసారి నేల మీద ఉంటే నడకలేదు, రెండు పాదాలు గాలిలో ఉంటే కూడా నడకలేదు. ఓ పాదం నేల మీద, ఓ పాదం గాలిలో. గాల్లోకి వెళ్ళిన పాదం మళ్ళీ నేల మీద, ఇంతకుముందు నేల మీద ఉన్న పాదం గాలిలో ముందుకి. ఒక పాదం మీద ఆధారపడి మరొక పాదం కదిలితే నడక సాగుతుంది. సత్యం మీద ఆధారపడి ధర్మం, ధర్మం మీద ఆధారపడి సత్యం. సత్యధర్మాలే రాముని పాదుకలు. అది భరతుడు పాదుకలు స్వీకరించడంలో సత్యధర్మాలను స్వీకరించాడు. వాటికి జరిగిన పట్టాభిషేకం పాదుకా పట్టాభిషేకం. అది రామాయణంలోని ప్రత్యేకత. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.